Hi guys, welcome back to our channel Kalpana's Mini World. Again, I am back with a long video అన్నమాట. సో ప్లీజ్ ఏమన్నా సౌండ్స్ వస్తే అవాయిడ్ చేయండి అండ్ నా బ్యాక్గ్రౌండ్ కూడా అవాయిడ్ చేయండి. ఎందుకనంటే ఇప్పుడే జస్ట్ పండుకొని లేచిన అనమాట. ఫుల్ ఫీవర్ ఉండే నైట్. సో టాబ్లెట్ వేసుకున్నా అంతే. సడన్గా వస్తుంది నాకు ఫీవర్. అందరికి ఇట్లనే వస్తుందా లేకపోతే నాకు వస్తుందో తెలియదు. ఏదైనా కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యి మైండ్లో ఏమైనా ఆలోచించిన అనుకో వస్తేనే సిక్ అయిపోతా. సో మీరు కూడా అంతేనా అట్లనే ఉంటారా? నాకు కమెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇప్పుడు వ్లాగ్ ఏంటి అని అంటే నార్మల్గా ఇప్పుడు ఇంట్లో ఉంటున్నా కదా, జాబ్ ఏం లేకుండా అంటే ఖాళీగా ఉంటున్నా. జాబ్ ఏం అంటే నా వర్క్ నాకు ఉంది, కాకపోతే ఇప్పుడు ఖాళీగా ఉంటున్నా కాబట్టి దీపు అయిన తర్వాత ఏం చేస్తున్నా రెగ్యులర్ రొటీన్ డైలీ రొటీన్ లాగా అనుకోండి. సో అట్లా సింపుల్గా షార్ట్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. సో పెద్ద కావాలి చిన్న కాళ్ళు ఈయనే ఉంటారు, మీ అందరికీ తెలిసిందే. నా వీడియోస్ ముందు చూసిన వాళ్ళకి నా బ్యాక్గ్రౌండ్ అంతా తెలుస్తుంది, ఐ మీన్ నా ఫ్యామిలీ తెలిసి ఉంటుంది. సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్‌కి వెళ్లి చూసేసేయండి. మీకు అర్థమైపోతది. సో అదనమాట. అండ్ అక్కడికి వెళ్తానా, ఎళ్ళనా అంటే ఒక్కొక్క రోజు పోతా, ఒక్కొక్క రోజు పోను అక్క వాళ్ళ ఇంటికి. సో ఒకవేళ పోతే పోతా, వ్లాగ్ అయితే చేస్తా. సో షార్ట్ వ్లాగ్ అనుకోండి, చూసేసేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కల్పనాస్ మినీ వరల్డ్. క్లిక్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇదనమాట రోజు దీపు వెళ్ళిపోయినాక చేసే పనులు. నార్మల్గా ఇంట్లో ఉండేటివే కదా, అవే చేసేసుకుంటా. అండ్ దీపు నేను డ్యూటీ చేసినప్పుడు ఇద్దరం చెరొక పని చేసుకుంటుండే. సో టైంకి వెళ్ళిపోతుండే. సో అదనమాట. అండ్ ఇప్పుడైతే ఇట్లా దీపు వెళ్ళిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇట్లా ఇంట్లో పని చేసుకొని ఇప్పుడైతే ప్రీవియస్ మేకప్ క్లాసెస్ ఏవైతున్నాయో అవి వింటున్నా అనమాట. ఒకసారి రిమైండ్ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇవాళ ఫస్ట్ బట్టలు ఉతికేసిన అనమాట, ఎందుకంటే వర్షం వచ్చేలా ఉంది. మళ్ళీ ఆ ఉన్న ఎండ కూడా వెళ్ళిపోయింది అనుకో, నానిపోతాయి ఆరే అని చెప్పేసి ఫస్ట్ బట్టలు ఉతికేసి ఆ తర్వాత బోల్ అయితే తోముకున్నాను అనమాట. ఈ వర్షాకాలం వస్తే పిచ్చిలేసేది, అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు నాకు. 2-3 డేస్ అవుతుంది వర్షం పడుతూనే ఉందన్నమాట. అండ్ అది ఇంకా నార్మల్గా దీపు మళ్ళీ వచ్చేసరికి 7-7:30 అయిపోతుంది అనమాట నైట్. ఎండ పోతుందో అని చెప్పేసి ఫస్ట్ బట్టలు ఎండేసి వచ్చా, తర్వాత బోల్ తోముకున్నాం నిమ్మరంగా అని చెప్పేసి ఆ పని చేసిన అనమాట. సో అది ఇందులో ఒకటి మొన్న శివానక్క నాకు ఇప్పించింది, మళ్ళీ అది ఫీల్ అవుతుంది అని చెప్పి దానికి కూడా దీపు నిన్న వాళ్ళు రిలయన్స్ వెళ్తే తీసుకొని పోయింది, అక్కడ ఇప్పించింది అంట ఒకటి. అది ఇప్పితే నేను దాని చాక్లెట్ తిందామని నేను చూస్తున్నా, మా అక్క ఎప్పుడు ఇప్పుతుంది నేను తిందామని దీపి చూస్తుంది. సో రెండు తినలేము, ఇట్లనే ఉన్నాయి గైస్. ఇవాళ ఇప్పితే నేను వీడియో తీస్తా, చూడండి ఎట్లా కొట్టుకుంటాము ఈ చాక్లెట్స్ కోసం. సో అదన్నట్టు. గబగబా తినేసి రెడీ అయ్యి వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే పెద్దతో షాపింగ్ పోదామన్నది. సడన్గా బ్లాగ్ స్టార్ట్ చేసిన, ఏముందిలే పెడదామా వద్దా వ్లాగ్ నార్మల్గా అనుకున్నా. కాకపోతే ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాం కదా, ఏం తీసుకుంటున్నాం అసలు ఎందుకు తీసుకుంటున్నాం అదంతా వీడియో ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా చెప్తా. అండ్ ఇప్పుడైతే మనం ఫాస్ట్గా తినేసి పోదాం ఆడికి. ఇప్పుడు తినేసా అనమాట నేను. ఇప్పుడు ఫస్ట్ రెడీ అయిపోదాం. ఏం లేదు, డ్రెస్ చేంజ్ చేసుకోవాలా లేకపోతే ఇదే ఉంచుకోవాలా అని ఆలోచిస్తున్నా. లెట్స్ సీ, చూసి చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు వీడియో కంటిన్యూ చేస్తా. అప్పటి వరకు స్టే అంటూ నేనైతే ఇలా రెడీ అయిపోయినా అనమాట. సో ఇప్పుడు వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఏం తీసుకుంటున్నాం ఏంటి అనేది చెప్పిస్తా. బాయ్ బాయ్ నా అది అనిపిస్తుంది గైస్.
పెద్దక్క రెడీ అయ్యి నా కోసం వెయిటింగ్ అనుకుంటా, తిడుతుంది. వచ్చిందా పద్మక్క? ఈ రోజు నువ్వు మళ్ళీ నాకు నచ్చలేదు, అందుకే డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్తాం. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇట్లా బయటికి వచ్చి ఎండని చూడడం అనమాట. అంటే ఎన్ని రోజులకో వచ్చినట్టుంది నాకు. సో ఇంకా పద్మక్క మధ్యలో కలిసి తీసుకొచ్చేసినాం. ఇట్లా దిగినమో లేదో రామ్నగర్లో వర్షం అనమాట, ఫుల్ ఘోరంగా పిచ్చి లేచింది నాకైతే. నేను వేసుకున్న చెప్పులకి నాకు అసలు ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది. ఇంకా ఏం చేయలేక అట్లనే నడిచిన అనమాట. అంటే గలీజ్గా అవుతాయి కదా ఈ రోడ్లంతా కూడా, అది అస్సలు నాకు నచ్చదు. ఎందుకో బాగా గలీజ్గా అనిపిస్తుంది. అందరికి అట్లనే అనిపిస్తుంది, నాకే అనిపిస్తుంది, నాకు తెలియదు. కాకపోతే నాకైతే అట్లా అనిపిస్తుంది. సో ఇంకా మేమైతే ఇంకా చీరలు సంథింగ్ ఏమో తీసుకొని వచ్చిర్రు పెద్దక్కలు. ఎందుకు అని అంటే 21st ఉందన్నమాట వాళ్ళ బుడ్డి పాపది. సో నేను ఆల్రెడీ వ్లాగ్స్లో పెట్టా, వీడియోస్లో చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసేసేయండి, అక్కడ మీకు అర్థమైపోతుంది. అండ్ ఇక్కడైతే ఇంకా శారీస్ అట్లా తీసుకురా అనమాట. సో అది వీడియో ఎండ్ వరకు చూడండి. సో అట్లా షాపింగ్ అయితే కంప్లీట్ అయింది అక్క వాళ్ళది. సో 21st కోసం అయితే షాపింగ్ అయితే చేసిర్రు. సడన్గా వచ్చి చెప్పింది పెద్దక్క పోదాం అని చెప్పేసి. పద్మక్క రానున్నది, మనమే పోదాం అన్నది. ఇంకా తర్వాత మధ్యలో కలిసి పద్మక్క తీసుకొని పోయినాం, మీరు చూసారు కదా వీడియో. సో అట్లనే అండ్ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆటో బుక్ చేసుకున్నాం. తార్నాక దాటినామో లేదో మళ్ళీ ఫుల్ వర్షం అన్నమాట. తాట కూడా దాటలేదు తార్నాక, ఆ ఫ్లైఓవర్ పైన ఫుల్ వర్షం అనమాట. ఈ గల్లీలో చూసిన వినాయకుడే, ఏ గల్లీలో చూసిన వినాయకుడే. మస్తు అనిపిస్తుంది. మేమైతే చిన్నప్పుడు మస్తు ఆడుకుంటుండే, కానీ సిటీలో అంత ఆడరు నాకు తెలిసినంత వరకు అయితే. అంటే ఎక్కువ ఎవ్వరు ఉన్నట్టు అనిపిస్తలేదు, ఎందుకంటే మా గల్లీ దగ్గర కూడా వినాయకుడు ఉంటుంది. కాకపోతే ఎక్కువ అంటే డాన్సులు కానీ అట్లాంటివి ఏం లేవు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుండే గణపతి అంటే. ఏడిపోయింది ఇంతసేపు అని ఆలోచిస్తుంది పాపం, అప్పటి నుంచి లేదు నా దగ్గర అని. పడుకుంటుంది, మంచి ఒరుగుతుంది. హాయ్ హాయ్ చెప్తుంది ఇప్పుడు వీడియోకి. చెప్తుంది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకోండి, లైక్ కొట్టండి కదా తల్లి. అట్లా తిరిగేసి వచ్చిన, అట్లా నువ్వు చేసి వచ్చాను, తిరిగి వచ్చాను అట్లా. ఆపేసి ఏడుస్తుందా? ఆపు, నేను టెస్ట్ ఊపితే ఏడుస్తలే, ఊపకపోతే ఏడుస్తుంది.
తల్లి ఏం తల్లి ఎందుకు ఎట్లా ఏడుస్తున్నావు? అట్లా ఊపకపోతే వర్షంలో నానేసి వచ్చి వాళ్ళ నాని డైరెక్ట్ పాప దగ్గరికి వెళ్ళింది అనమాట. రాగానే అంటే ఫ్రెష్ అప్ అయిన తర్వాత సో ఇంకా కొద్దిసేపు పాప దగ్గర ఆడుకున్నాం అనమాట. అప్పటి నుంచి ఎవరు లేరు కదా, సైలెంట్గా ఉంటుంది. సో అందుకని కొద్దిసేపు ఆడుకొని ఇంకా దీపు వచ్చినాక రూమ్కి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడు వచ్చినాం అనమాట షాపింగ్కి పోయి. పెద్దక్క, నేను, పద్మక్క అనుకోకుండా జాయిన్ అయింది మాతోని. మధ్యలో ఆడ సిగ్నల్స్ కాడ కలిసింది పాపం. పనికి పోయి వస్తుంది. ఇంకా మేము అప్పుడే లేట్ అవుతుందని చెప్పింది, కాకపోతే మేము కలిసినాం అనమాట. మళ్ళీ అట్లనే తీసుకొని పోయినాం. సో ఆ తర్వాత ఇప్పుడు దీప్ వచ్చినాక మళ్ళీ నేను ఇంటికి వచ్చిన. పెద్ద ఇంటికి వచ్చి ఫుల్ వర్షం పడుతుంది. మంచిగా టీ తాగి కొద్దిసేపు పాపతో ఆడుకొని వచ్చినాం అనమాట. దీప్ ఇవి తీసుకొచ్చింది గైస్. వీటితో మనం ఏమైనా చేద్దాం రేపు. చేసినప్పుడు నేను ఖచ్చితంగా అది కూడా వీడియో పెడతా. అండ్ ఇంకా ఏం తెచ్చింది, సమ్ కొటేషన్స్, నోట్ టు సెల్ఫ్ అంట. ఇట్లాంటివన్నీ నేను మొత్తం ఏమన్నా చేసిన తర్వాత, డెకరేట్ లాగా చేసిన తర్వాత ఖచ్చితంగా వీడియో చేస్తా. అప్పటి వరకు స్టే ట్యూన్. అండ్ ఇంకా మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కల్పనాస్ మినివల్. హిట్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ బ్లాగ్ ఎండ్ వరకు చూడండి తప్పకుండా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.